వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. మే 13వ తేదీన జరిగే నేషనల్ మెగా లోక్ అదాలత్లో రాజీ కేసులు ఎక్కువ సంఖ్యలో పరిష్కారమయ్యేలా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని గూడూరు 7వ అదనపు జిల్లా షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం పోలీస్ అధికారులను ఆదేశించారు. గూడూరు పట్టణంలోని కోర్టులో మే 13వ తేదీన జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్పై డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మరియు సిఐలు ఎస్ఐలతో 7వ అదనపు జిల్లా షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం సమావేశం నిర్వహించారు. స్టేషన్ల వారీగా పెండింగ్లో ఉన్న కేసు వివరాలను జడ్జి తెలుసుకున్నారు. జడ్జి సుల్తానా బేగం మాట్లాడుతూ మే 13వ తేదీన జాతీయ మెగా లోక్ అదాలత్ జరుగుతుందని చిన్న చిన్న కారణాలతో కేసులు పెట్టుకుని సంవత్సరాల తరబడి కోర్టు చుట్టూ తిరిగి సమయాన్ని వృధా చేసుకోకుండా లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని పోలీసులను ఆదేశించామని తెలిపారు. నేషనల్ లోక్ అదాలత్ 13 మే 2023 జరగబోయే లోక్ అదాలత్ కోసం మనం చేయబోయే కేసుల గురించి మీటింగ్ పెట్టడం జరిగింది. దీనిలో మొత్తం ఈ గూడూరు యూనిట్ పోలీస్ వాళ్ళందరూ, మన భారత ప్రెసిడెంట్ గారు, తర్వాత మన కోర్టు సిబ్బంది, ఇక్కడ ఉన్న 4 కోర్టులు సముదాయానికి సంబంధించిన వాళ్ళందరూ దీనిలో సమావేశంలో హాజరు కావడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ లోక్ అదాలత్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ డిస్పోజ్ ఆఫ్ చేయాలని, దీనివల్ల మనకి లిటిగెంట్ పబ్లిక్కి చాలా ఉపయోగకరమైన అవకాశాలు ఉంటాయి. ఈ లోక్ అదాలత్లో మనం క్రిమినల్ కేసెస్, సివిల్ కేసెస్, ఎక్సైజ్ కేసెస్, పెట్టి క్రిమినల్ కేసెస్, అలాగే చాలా రకాలైన కేసెస్ ఈ లోక్ అదాలత్లో సెటిల్మెంట్ జరగడం జరుగుతుంది. అదే రోజు అవార్డు ఇచ్చేస్తాము. ఆ అవార్డు మనకి అప్పీల్కి వెళ్ళవసరం లేదు, అదే ఫైనల్. అందుకని ప్రేక్షకులు, మన లిటిగెంట్ పబ్లిక్కి ఎవరికన్నా కేసెస్ పెండింగ్ ఉన్నట్లయితే వారి లాయర్ని సంప్రదించి, అదేవిధంగా పోలీస్ వాళ్ళు మీ దగ్గరికి వస్తే రెస్పాండ్ అయ్యి మీకున్న కేసుల గురించి క్లియర్గా వాళ్ళకి చెప్పినట్లయితే ఈ లోక్ అదాలత్లో అవకాశం ఉందా లేదా అనేది వాళ్ళు మీకు క్లారిటీ ఇస్తారు. దాని ప్రకారం మీరు లోక్ అదాలత్లో కేసులు సెటిల్ చేసుకోవడానికి వాళ్ళతో పాటు సంప్రదించి వచ్చినట్లయితే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ మేము డిస్పోజ్ ఆఫ్ చేస్తాము. దీనివల్ల మీకు ముఖ్యంగా ఉపయోగకరమైనది ఏంటంటే మీ సమయం వృధా కాకుండా, మీ సంపాదన వృధా కాకుండా మీరు పీస్ఫుల్గా ఎవరి న్యాయానికి సంబంధించిన హక్కులు వాళ్ళు కాపాడుకుని లోక్ అదాలత్ని వినియోగించుకుంటారని మీ అందరికీ మరోసారి చెప్పుకుంటూ, నెంబర్ ఆఫ్ కేసెస్ డిస్పోజ్ ఆఫ్ చేయడానికి మన అడ్వకేట్స్, పోలీస్ వాళ్ళు, తర్వాత ఈ కోర్టు అందరూ సిబ్బంది కలిసి చేసినట్లయితే మనం ఈ పబ్లిక్కి కావాల్సినంత విధంగా లోక్ అదాలత్ కేసెస్ మ్యాక్సిమం చేయగలమని. లోక్ అదాలత్ సందర్భంగా అందరూ పోలీసు వారి సహకారంతో, కక్షదారుల సహకారంతో వాళ్ళు ఇరు పక్షాల మధ్యస్థంగా ఇబ్బందిగా లేకుండా రాజీపడి లోక్ అదాలత్కి సహకరించాల్సిందిగా తెలియజేసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలో వైసీపీ పార్టీ నిర్వహించిన మెగా పీపుల్ సర్వేలో 75% ప్రజలు జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలియజేశారని, సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలంటే మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ కోరారు. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న ఎమ్మెల్యే వరప్రసాద్ నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా పీపుల్స్ సర్వే నిర్వహించడం జరిగిందని, నేటితో ఈ సర్వే పూర్తయిందని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ యారం మంజుల, బొమ్మిడి శ్రీనివాసులు, రాజారెడ్డి, శ్రీనివాసులరెడ్డి, తాళ్ళూరు శ్రీనివాసులు, మోబిన్ అజీజ్, మన్యం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మేము చేసిన పనులు మీకు నచ్చాయా లేదా, నచ్చితే ఎందుకు నచ్చాయి, నచ్చకపోతే ఏమిటి అని చెప్పి చక్కగా పుస్తక రూపంలో కూడా వేసి, ఆ పుస్తకంలో ఒక్కొక్క కుటుంబానికి కూడా వాళ్ళ కారణాలు ఏమన్నా ఇచ్చుకోవచ్చు. కారణాలు లేదు, మాకు వైఎస్ఆర్ పార్టీ నచ్చలేదంటే కూడా రాసుకోవచ్చు వారే. ఆ ప్రకారంగా మేము చేసుకుంటూ వెళ్తూ దాంతోపాటు వాళ్ళు చక్కగా ఆలోచనతో మిస్డ్ కాల్ కూడా మాకు ఇవ్వండి. మేము కూడా అందరం కలిసి చాలాసార్లు వెళ్ళడం జరిగింది, చైతన్యవంతులు కూడా చేయడం జరిగింది. దాని ప్రకారం చూస్తే రాష్ట్రమంతా కూడా ఇప్పటి వరకు మనకున్న కుటుంబాలు కనుక మనం చూస్తే, రోటరీ గూడూరు వెస్ట్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ శ్రీ ధనుంజయ రెడ్డి మిత్రులైన శ్రీ కాళితిరెడ్డి మధుసూదన్ రెడ్డి కూతురు చిరంజీవి కాళితిరెడ్డి ఇషిక జన్మదినం సందర్భంగా నిరుపేదలకు, వృద్ధులకు, దివ్యాంగులకు వస్త్రదాన కార్యక్రమంను నిర్వహించారు. పై కార్యక్రమంలో సుమారు 40 మందికి వస్త్రదానం చేయటం జరిగింది.
ఇక ఈ కార్యక్రమంలో సుమారు 40 మందికి వస్త్రదానం చేయడం జరిగింది. రోటరీ వెస్ట్ క్లబ్ ద్వారా తరచూ పలు సేవా కార్యక్రమాలను నిర్వహించడం చూసిన మిత్రులు, పరిచయస్తులు కూడా పేదలకు తమకు తోచినంత సహాయం అందించేందుకు సహృదయంతో ముందుకు వస్తున్నారని, ఇది చాలా సంతోషించవలసిన విషయమని, రోటరీ వెస్ట్ క్లబ్ ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించేందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్క దాతకు పేరు పేరున రోటరీ గూడూరు వెస్ట్ క్లబ్ తరపున ధన్యవాదములు తెలుపుకుంటున్నానని ప్రెసిడెంట్ ధనంజయ రెడ్డి, సెక్రటరీ విజయ్ భాస్కర్ రెడ్డిలు తెలియజేశారు. జన్మదినం జరుపుకుంటున్న చిన్నారిని రొటేరియన్స్ అందరూ ఆశీర్వదించారు. ఈరోజు ఇష్కారెడ్డి పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలైన ఒక 40 మందికి చీరలు పంచులు ఇవ్వడం జరుగుతుంది. ఇష్కారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు మా రోటరీ క్లబ్ తెలియజేస్తున్నాను. అదేవిధంగా దీనికి దాతగా వాళ్ళ నాన్నగారు అయినటువంటి మధుసూదన్ రెడ్డి గారు వ్యవహరించారు. ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా రోటరీ క్లబ్ చేసే సర్వీస్ కార్యక్రమాలని ఇన్స్పిరేషన్గా తీసుకొని శకుంతల కన్నా నాకు బాగా పరిచయం ఉండే వ్యక్తులు వీళ్ళు. అంటే మా కుటుంబం, మా ఫ్యామిలీ లాగే వాళ్ళు కూడా. దానికి అడిగిన వెంటనే శకుంతలకు ముందుగా చెప్పింది, నాకు మీరు ప్రెసిడెంట్ అయ్యారు కదా, ఈ సంవత్సరం నేను ఒక ప్రోగ్రామ్ ఇస్తానని తెలియజేసింది. అదేవిధంగా వాళ్ళ మనవరాలు బర్త్డే కాబట్టి ఈరోజు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా రోటరీ క్లబ్ ఎప్పుడు ఏంటంటే మనం చేసే సర్వీస్ కార్యక్రమాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకునే ఎవరైనా దాతలు ముందుకు వస్తారు. అదేవిధంగా మా రోటరీ క్లబ్ సభ్యులు కూడా ఈ సంవత్సరం బాగా సంతోషంగా అందరూ హ్యాపీగా ప్రతి ఒక్కరు ప్రోగ్రాం ఇస్తున్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇష్కారెడ్డి వాళ్ళ నాన్నలాగే బాగా మంచి చదువులు చదివి ఆయన బాగా మంచి మనస్థితిలోకి రావాలని పేదలకందరికీ చీరలు పంచలు అనే అరేంజ్మెంట్ చేశారు. ఇది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మన ధనంజయ రెడ్డికి చాలా వాస్ట్ ఇది ఉంది, సర్కిల్ ఉంది. దాంట్లో ఈయన చేసే కార్యక్రమాలు రెగ్యులర్గా మీడియా పీపుల్, ఇప్పుడు సిఆర్ నెట్వర్క్ అయితేవి సచిన్ కానీ, వీళ్ళు సిరాజ్ అయితే సచిన్ కానీ రెగ్యులర్గా వీళ్ళు చేసేది చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ఇట్లా ఈరోజు ఈ కార్యక్రమం చెప్పి పెట్టారు. ఈ పాప బాగా చదువుకొని నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుడు ఆమెకి మంచి పోలీస్ ఐపీఎస్ కావాలని ఆ దేవుడు కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ఇష్కారెడ్డికి రొటేరియన్స్ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారి ఫాదర్ మధుసూదన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ప్రోగ్రాంకి దాతగా పెంచారు. పాప నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ఉండాలని, వాళ్ళు చెప్పినట్టుగా ఎస్పీ అవ్వాలని బాగా చదువుకొని వాళ్ళ నాన్నలాగా మంచి అభివృద్ధి పదం నడవాలని రోటరీ క్లబ్ టెస్ట్ ద్వారా కోరుకుంటున్నాను. మరియు ఈ ప్రోగ్రాంకి చేసినటువంటి రొటేరియన్స్ అందరికీ, మరియు ఇక్కడ తీసుకోవడానికి ఇచ్చేసినటువంటి పేదవారికి కూడా అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. స్థానిక సునీత సేవా సంస్థ కార్యాలయంలో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ శిబిరం సునీత సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగస లక్ష్మి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. అనేక వృత్తి విద్యలలో ఉచిత శిక్షణ, ఆర్థికంగా మహిళలు బలపడే విధంగా కృషి చేస్తున్నామని ఆమె వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో వాషింగ్ పౌడర్, ప్లాస్టిక్ బారిల్, బట్టలు మరియు తదితర అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆమె వివరించారు. ఎప్పటికి కూడా వాళ్ళకి భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా ఇంటి వద్దనే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది నేర్పిస్తాము. ఈ కోర్సులన్నీ కూడా పూర్తిగా ఉచితము. ఎటువంటి ప్రవేశ రుసుము కూడా 10th క్లాస్ విద్యార్థులకు లేదు. కాబట్టి చుట్టుపక్కల పరిసర గ్రామ విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరి బ్యూటీషియను, టైలరింగు, వైరు పుట్టలు, థ్రెడ్ బ్యాంగిల్స్, పుట్టగొడుగులు, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, మగ్గం ఎంబ్రాయిడరీ, ఇలా వివిధ రకాల కోర్సుల్లో శిక్షణ పొందితే భవిష్యత్తులో ఏది అవసరమైనా కూడా తను సొంతంగా సంపాదించుకోగలను అనే ఒక ఆత్మవిశ్వాసం ఉంటుంది. అలా మహిళలని స్వయం ఉపాధి వైపు స్వయంగా వాళ్ళు ఆర్థికంగా నిలబడేటట్టు చేయడమే మా సంస్థ లక్ష్యము. ఏ వృత్తి నేర్పించినా మేము ఏ ప్రోగ్రాం, క్యాన్సర్ అవగాహన సదస్సు కానీ, న్యాయ విజ్ఞాన సదస్సులు కానీ, రక్తదాన శిబిరాలు కానీ ఏ కూడా మహిళలను ఉద్దేశించే చేస్తాం. ఎందువల్లంటే ఇది సునీత పేరు మీద 23 సంవత్సరాల కింద స్థాపించిన సంస్థ కాబట్టి ఎక్కువగా మహిళలకే మేము
ప్రిఫరెన్స్ ఇచ్చే వృత్తి విద్యను నేర్పిస్తున్నాము. ఈ శిక్షణా శిబిరాన్ని అందరూ కూడా వినియోగించుకోండి. ఈ శిక్షణా శిబిరంలో కేవలం టైపింగే కాకుండా తిరుపతి జిల్లా ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10 గంటలకు గాంధీనగర్ అంగన్వాడీ 1 స్కూల్లో ఫ్యాన్లు, పలకలు, బిస్కెట్లు తదితర వస్తువులు బహూకరించడం జరిగింది. అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు, సిడిపిఓ ఎస్కే మహబూబ్, సూపర్వైజర్ ఎల్ స్వరూపరాణి, అంగన్వాడీ కార్యకర్త జి సుబ్బమ్మ, కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, రిటైర్డ్ ఎస్ఐ వాచ్ రాము, కుమార్ నాయుడు, నాగరాజు, కృష్ణారెడ్డి, సిబిఆర్ న్యూస్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. మాకు ఒక ఫ్యాన్ కావాలా, పిల్లలు ఎండాకాలంలో చాలా అలసటగా ఉన్నారనేసి అక్కడ నేను తప్పకుండా చేస్తాను, నేను అడిగి మీకు చేస్తానన్నారు. అంటే ఫ్లోరింగ్ కూడా చెప్పాను, ఇక్కడ మట్టి కూడా అడిగాను, డౌన్గా ఉంది, నీళ్ళన్నీ ఆగిపోతున్నాయి అనేసి అక్కడ 1 by 1 ముందు ఫ్యాన్లు ఇస్తాము, పలకలు ఇస్తాము, తర్వాత ఫ్లోరింగ్ చేపిస్తాము, తర్వాత నెక్స్ట్ నిధులుంటే చేపిస్తాను లేక అన్నారు. వెంటనే ఈరోజు ఉదయం ఫోన్ చేసి అక్కడ మేము వస్తున్నాము, మీకు ఇస్తామని చెప్పారు. మా మేడమ్స్ ఇచ్చాము, అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని సతీష్ గారు ముందుకు రావడానికి ముందు మా అమ్మ యొక్క సహకారం ఉంటుంది, వాళ్ళ భార్య అది కూడా అని నేను అనుకుంటున్నాను. వస్తున్నా అదే చెప్పాను, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ కూడా అనుకోబట్టే ఇది అయ్యిందని. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని ఇట్లా పిల్లలకి అందరికీ ఇచ్చిన దానివల్ల ముందు మీ కుటుంబం కూడా చల్లగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము. ఇదే విధంగా మన గాంధీనగర్లో ఇంకా 2 అంగన్వాడీ స్కూల్స్ కూడా ఉన్నాయి. వాటికి కూడా ఇలా పలకలు ఇస్తా అంటే ఒక దగ్గర ఇచ్చి ఒక దగ్గర ఇవ్వలేదంటే చాలా మళ్ళీ ఇదవుతారు. కాబట్టి అందరికీ కూడాను మనం ఇలాంటి అవకాశాలు కల్పిస్తే కొంచెం బాగుంటుంది. ఇప్పటికే చాలా చేస్తున్నారు. నేను వచ్చినప్పటి నుంచి ప్రగతి సేవా సంస్థ టీంలోనే నేను పాల్గొంటూ ఉన్నాను కూడా. ఇలాగా అన్ని చోట్ల కూడా ఫ్రిడ్జ్ ఇచ్చారు, ఫ్యాన్స్, స్లేట్స్ అన్నీ, కుక్కరు అలా చాలా ఇచ్చున్నారు. దీనికి అన్నిటికి కూడా మా సంస్థ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇది ఇచ్చినందుకు కూడా సతీష్ గారికి. ఈరోజు మనం ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ చేయటం జరుగుతుంది. ఇక్కడ అంగన్వాడీ టీచర్ సుబ్బమ్మ గారు మా సతీష్ని కోరితే మేము చెప్పేది అదే, ఎవరో ఒకరి ద్వారా మీరు సమాచారం ఇవ్వండి, ఏ సంస్థకైనా కానీ ఎవరో ఒకరి ద్వారా మీ సమస్య ఇస్తే ఈరోజు మా సతీష్కి చెప్పారు కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ ఒక కార్యక్రమాన్ని ఇక్కడ చేయటం జరుగుతుంది. అదేవిధంగా మా సిస్టరు మహబూబా గారు ఆమె సూచనల మేరకు ఇంకా చాలా స్కూళ్ళు ఉన్నాయి, కొన్ని స్కూళ్ళు చేసాము, ఇంకా కొన్ని స్కూళ్ళు కూడా ఉన్నాయి. అరుంధతిపాలెం స్కూల్కి మాత్రం చేర్స్ అడుగుతూ ఉంటుంది మా సిస్టరు. ఖచ్చితంగా ఈ సమ్మర్లో మాత్రం మనం ఖచ్చితంగా ఇద్దామమ్మా వాళ్ళకి, ఎందుకంటే మీరు 4 సెంటర్లు కలిపాడు ఉంటాయన్నారు. ఖచ్చితంగా ఈ ఒక అంగన్వాడీ స్కూళ్ళ మీద మనం దృష్టి పెట్టున్నాము. ఖచ్చితంగా అన్ని స్కూళ్ళు, మ్యాక్సిమం స్కూల్ కూడా చేసేదానికి ప్రయత్నిస్తాము. ఇప్పుడే ఇక్కడ చిన్న ఫ్లోరింగ్ కూడా చాలా బాగలేదు కూర్చునే దానికి పిల్లలకు కూడా. నెక్స్ట్ స్టెప్ ఈ ఒక ఫ్లోరింగ్ని కూడా మనం ఏదైనా వేసేదానికి ప్రయత్నిస్తాము. ఖచ్చితంగా ఏదో ఒక టైంలో అయితే వేస్తామమ్మా, వేయకుంటే పోయేదిరా. ఈ స్కూల్ మీద మన సొంతది కాబట్టి ఖచ్చితంగా మనం ఇక్కడ ఫ్లోరింగ్ వేసి బిడ్డల్ని చక్కగా హ్యాపీగా కూర్చునేటట్టు ప్రగతి సేవా సంస్థ చేస్తుంది. అదేవిధంగా మీరు కూడా ఇక్కడ పిల్లలు కూడా బాగానే దానిగానే ఉన్నారు. ఎంతమందిమా పిల్లలు కూడా బాగానే ఎక్కువగా ఉన్నారు. అందులో కొద్దిగా స్లమ్ ఏరియా కాబట్టి ఇంకా కూడా ఎవరన్నా ఆదుకోని వాళ్ళకి ఇంకేదైనా అవసరాలు ఉంటే కూడా చిన్న పిల్లలు అనేది కాకుండా చిన్న బ్యాగులు కూడా ఉంటాయి. గతంలో మేము చాలా స్కూళ్ళకి బ్యాగులు కూడా ఇచ్చామమ్మా, అలాంటి చిన్న బ్యాగులు కూడా. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ హాల్ ఆడిటోరియంలో రోటరీ క్లబ్ వెస్టర్ ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి సంతాప సభ నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజా డాక్టర్గా పేరు పొందిన డాక్టర్ సిఆర్ రెడ్డి సంతాన సభ గూడూరు పట్టణంలోని డిఎస్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియంలో రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులు ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ ప్రజా డాక్టర్గా డాక్టర్ సిఆర్ రెడ్డి గుర్తింపు పొందారని, పేద ప్రజలకు ఆయన అందించిన ఉచిత సేవలు మరవలేనివని వారన్నారు. అలాగే పట్టణంలో అనేక కార్యక్రమాలకి సహాయం అందించారని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు ప్రకట సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ కంటి రామ్మోహన్ రావు, విజయ్ భాస్కర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, సుధాకర్, ప్రజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి గారికి నివాళులర్పించడం జరుగుతుంది. ఆయనకి ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఆయన మరో జన్మంటూ ఉంటే మళ్ళీ సిఆర్ రెడ్డిగానే పుట్టి గూడూరు పట్టణానికి మంచి సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను. భగవంతుడిని, ఆయన సాయిబాబా భక్తుడు,
ఆయన ఆశీస్సులతో మళ్ళీ జన్మ రావాలనేది నా కోరిక. ఎందుకంటే ఎంతోమంది కానీ వయసు రీత్యా చనిపోవడం జరిగిందే కానీ ఆయన అనారోగ్యంతో చనిపోవడం లేదు. కానీ ఆయన అటువంటి వారు మన ప్రజాసేవలో ఉంటే వైద్య రంగంలో కానీ ప్రజాసేవలో కానీ ఎంతో సేవా కార్యక్రమాలు ఆయన చేశాడు. ఆయన ద్వారా నేను కూడా మా కుటుంబం కూడా లబ్ధి పొందింది. ఎందుకంటే 2000 సంవత్సరంలో నా మిస్సెస్ సిఎం స్కూల్లో టీచర్గా పనిచేసింది. ఆయన పనిగా పిలిచి, అంటే రెడ్లంటే కూడా అభిమానం ఎక్కువ ఆయనకి, ఆయన మమ్మల్ని కూడా ఆ రోజు తీసుకొచ్చి ఆయన ఆ స్కూల్లో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నేను గృహప్రవేశం చేసినప్పుడు కూడా 2000 సంవత్సరంలో కూడా ఆయన మా ఇంటికి కూడా, అంటే పేదవాడినైనా కూడా మా ఇంటికి ఆ రోజు కూడా ఆయన రావడం అంటే ఆ గొప్ప విషయం. అంటే చిన్న పేదవాడు అనేది ఒక సాయి మందిరం, సిద్ధి సాయి మందిరం కట్టడానికి కోసం మేము సిద్ధి సాయి కల్చరల్ మిషన్ ఒకటి స్థాపించాం. దానికి ఆయన ఫౌండర్ ప్రెసిడెంట్ అయితే నేను వైస్ ప్రెసిడెంట్ను, నాగరాజరావు సెక్రటరీ. తర్వాత డివైన్ లైఫ్ సొసైటీ, అదే దివ్య జీవన సంఘం అంటారు, అది మహిళా మండలిలో జరుగుతూ ఉండింది. సిఆర్ రెడ్డి గారు ఇక్కడికి రావడం కష్టంగా ఉంది, మా హాస్పిటల్ ఆదివారం ఖాళీగా ఉంటుంది, అక్కడ పెట్టుకుందాం అన్నాడు. ఆయనే ప్రెసిడెంట్ శశయ్య గారు. మేము అక్కడ సుమారు 15 ఏళ్ళు జరిపాము, అక్కడ హాస్పిటల్లోనే జరిపాం ప్రతి ఆదివారం సాయంత్రం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ప్రొబస్ అని ఒక రోటరీలో బాగా ఏజ్డ్ పీపుల్, సీనియర్ రొటేరియన్స్, మరి వేరే వాళ్ళు కొంతమంది కలిసి ప్రొబస్ అని ఒక అసోసియేషన్ పెట్టారు. ప్రొబస్ అంటే ప్రొఫెషనల్స్, బిజినెస్ పీపుల్, ప్రొబస్ అని పెట్టారు. అది అంటే మొదట 70 ఏళ్లకు పైబడ్డ వాళ్ళు అనుకున్నారు, తర్వాత 65 ఏళ్లకు పైబడ్డ వాళ్ళు అనుకొని అది ఒక అసోసియేషన్. అల్లూరు ఆశేషారెడ్డి గారు, జీడి రెడ్డి గారు, సిఆర్ రెడ్డి గారు, ఇంకా పెద్ద వాళ్ళందరూ కూడా రోటరీ వాళ్ళు, ఇతరులు మన రోటరీ భవన్లో జరుపుతూ వచ్చాం గురువారాలు ఆ కార్యక్రమం. మా ఫాదరు సిఆర్ రెడ్డి గారు బాగా ఫ్రెండ్స్గా ఉండేది. తర్వాత వాళ్ళు లయన్స్ క్లబ్లో కూడా మెంబర్స్గా ఉన్నారు వీళ్ళంతా. అట్లా ఇది యాక్చువల్గా మాకేంటంటే, మేము సార్ చెప్పినట్టు సిద్ధి సాయి కల్చరల్ మిషన్ స్టార్ట్ చేసిన తర్వాత నేను కూడా వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబర్. దాంట్లో మొదటి స్థాపించిన దాంట్లో మేము మెంబర్స్. తర్వాత సార్ వచ్చి ఫౌండర్ ప్రెసిడెంట్గా చేసాం. దాన్ని ఎంత బాగా డెవలప్ చేశారంటే, దానికి అటాచ్మెంట్గా కళ్యాణ మండపం, అది కూడా పూర్ పీపుల్కి అందుబాటులో ఉండేటట్టు దాన్ని తీర్చిదిద్దారు. పోతే ప్రతిరోజు సాయిబాబా మందిరంలో ప్రతిరోజు అన్నదానం ఉంటుంది. బేస్తవారం అయితే దగ్గర 500 మంది ఈజీగా అన్నదానం కండక్ట్ చేస్తున్నాం. వారు దానికి కృషి చేసి ఈరోజు దగ్గర 2 ఎకరాలు ఉందనుకుంటాను, అది ఆ స్థలం అయితే 2 ఎకరాల్లో సాయి మందిరం కట్టాం. ఈ మధ్యనే ఫస్ట్లో దానికి విగ్రహం కావాలంటే మన చదలవాడ వెంకటేశ్వర గారు వారు మేము ఇస్తామని ఇచ్చారు. వారు కూడా సాయి భక్తులు. స్టేజ్ వచ్చిన తర్వాత రిటైర్ అయ్యి ప్రొఫెషనల్గా వాళ్ళ అల్లుడికి కూతురికి ఇచ్చేసి ఆయన కాలేజీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. ఆ డిఆర్డబ్ల్యూ కాలేజీ మన శ్యామసుందర్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన కరస్పాండెంట్గా ఎంత ఇదిగా కృషి చేశారంటే, ఈవెన్ క్లాసెస్ కూడా తీసుకునేవాడు, పోయి సైన్స్ క్లాసెస్ కూడా తీసుకునేవాడు, అంత ఇంట్రెస్ట్ అన్నమాట. అట్లా దాన్ని ఇచ్చేసారు. ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే నెల్లూరులో దొడ్ల కౌశలమే డీకేడబ్ల్యూ కాలేజ్ అంటారు ఉమెన్స్కి, గూడూరులో అది లేదు. అంటే ఆడపిల్లలు పోవాలంటే ఎక్కడ ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజీకి అంత దూరం పోవాల్సి వచ్చేది, లేకపోతే కాలేదు. అటువంటి పరిస్థితుల్లో డిఆర్డబ్ల్యూ కాలేజ్ పెట్టి, నాకు తెలిసి మా క్లయింట్స్ వచ్చేది ఈ విలేజెస్ నుంచి, వాళ్ళు చెప్పుకొచ్చారు. చనిపోయిన ఆయన చేసిన పనులు, చేసిన సేవ ఎంతో గొప్పది. వారి గురించి ఎన్ని చెప్పినా తక్కువే. ఎందుకంటే ప్రతి పేదవాడికి కానీ మధ్యతరగతి వాడు ప్రతి ఒక్కరిని చేరదీసి ప్రతి ఒక్కరికి వైద్యం అందే విధంగా ప్రతి డాక్టర్ దగ్గర ఎంతో ఫీజులు ఉంటాయి. కానీ పెద్ద ఆయన దగ్గర మాత్రం, డాక్టర్ గారి దగ్గర మాత్రం 100 రూపాయలు, 50 రూపాయలకి, 20 రూపాయలు కూడా ఫీజు తీసుకునే రోజులు ఉన్నాయి. వారి యొక్క బాటలోనే వారి కుమార్తె రోహిణి మేడం గారు కూడా చేయడం జరుగుతుంది. మొన్న ఈ మధ్య ఒక పాయిజన్ కేసు వచ్చి కొంత ఫీజు కట్టలేరు మేడం అని మేము వెళ్ళి అడిగితే 10,000 రూపాయలు మేడం గారు తగ్గించడం జరిగింది. అదేవిధంగా వారు కుటుంబం అంతా కూడా ప్రజలకు సేవ చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. వారి యొక్క దాతృత్వాన్ని మా రొటేరియన్ ద్వారా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది.
అంటే ప్రజలకందరికీ అందుబాటులో ఉండేటట్టు ఒక హాస్పిటల్ ఉంటే బాగుంటుంది అన్నట్టు అమ్మగారి సంకల్పంతో సిఆర్డి హాస్పిటల్ అంతే కదా. ఆయన గురించి చెప్పాలంటే సిఆర్ రెడ్డి అంటే మనకి చిత్తూరు జిల్లాలో తీసుకుంటే డాక్టర్ సిఆర్ రెడ్డి అంటే కట్టమంచి రామలింగారెడ్డి అని ఆంధ్ర విశ్వవిద్యాలయం కూడా ఆయన అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి గూడూరు లాంటి పట్టణంలో అంత గొప్ప వ్యక్తి డాక్టర్ సిఆర్ రెడ్డి. చిలకూరు రాధాకృష్ణారెడ్డి అంటే చాలా తక్కువ మందికి తెలుస్తుంది. సిఆర్ రెడ్డి అనే పేరుతోనే ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమం పెద్దలందరూ చెప్పినట్టు ఒక ఆధ్యాత్మిక సామాజిక సేవారంగం, ఆధ్యాత్మిక సేవారంగం, ఆరోగ్యపరంగా కూడా గూడూరు యొక్క వరప్రసాదం అటువంటి మహానుభావుడు జన్మించడం. మామూలుగా స్పిరిచువల్గా తీసుకుంటే సాయి మందిరం నిర్మాణంలో అయిపోయింది. అదేవిధంగా ఈ డివైన్ లైఫ్ సొసైటీ సాయి స్పిరిచువల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆయన చేసినటువంటి సేవ. అంతేకాకుండా విద్య అంటే ఆయనకి చాలా ఇంట్రెస్ట్, చాలా ఇష్టం కూడా. వైద్యము విద్య ఆయనకి రెండు కళ్ళ లాంటివి. ఎందుకంటే సార్ వాళ్ళు చెప్పినట్టు సిఐఎం మే 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని ప్రజలందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని దేవస్థాన కమిటీ చైర్మన్ గంధం శెట్టి గిరిబాబు కోరారు. ఏర్పాటు చేసిన కారణం కనకాపరమేశ్వరి దేవస్థానం నిర్మించి 100 సంవత్సరాలైంది. ఈ 100 సంవత్సరాలు అయిన సందర్భంగా శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్న దానికి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మే 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు 5 రోజులు ఈ కార్యక్రమాలు ఉంటాయి. దేవస్థానంలో మొదటి రోజు అంకురార్పణ ఉంటుంది, రెండవ రోజు శివపార్వతుల కళ్యాణం ఉంటుంది, 3వ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటుంది, 4వ రోజు పుష్పయాగం ఉంటుంది. 5వ తారీఖున 5వ రోజున 102 హోమాలతోటి అమ్మవారికి యాగం చేస్తారు. అవన్నీ ప్రత్యేకతలుగా ఈ సంవత్సరం 100 సంవత్సరాల కారణంగా చేస్తున్నాము. దీనికి ఆర్యవైశ్యులందరూ మాకు చాలా సహాయ సహకారాలు ఒక్కతనే స్థలాన్ని ఇచ్చి ఆయన సొంతంగానే టెంపుల్ని నిర్మించాడు. ఆ రోజు నుంచి ఈరోజు 2023 వరకు దినదినాభివృద్ధి చెంది 2 కళ్యాణ మండపాలు, దీనికి 2 కమిటీలు ఉన్నాయి. ఈ ఇప్పటికి 23కి 100 సంవత్సరాలు శతాబ్ది వేడుకలు చేసుకుంటున్నాం మనం. ఈ సందర్భంగా 5 రోజులు పంచాయన కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్టార్టింగ్ రోజు అంకురార్పణ, 2వ రోజు శివపార్వతుల కళ్యాణం, 3వ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం, 4వ తేదీ పుష్పయాగం, 5వ తేదీ 102 హోమాలు. 102 హోమాల్లో 204 మంది జంటలు కూర్చుంటారు. సాయంత్రం గ్రామోత్సవం. అందరి వైశ్యుల అందరి సహాయ సహకారాలతో, పుర ప్రజల సహాయ సహకారాలతో, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారి సహాయ సహకారాలతో అన్నీ ఇప్పటి వరకు బాగా జరిగాయి. ఇంకా మీద కూడా మీ అందరి సహాయ సహకారాలతో, ఆ అమ్మ కృపతో అన్నీ బాగా జరగాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క భక్తుడు, గూడూరులో ఉండే ప్రతి ఒక్క భక్తులు వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని, అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి ఎమ్మెల్యే గారు, ఎక్స్ఎమ్మెల్యే పాసి సునీల్ కుమార్ గారు, డిఎస్పీ గారు, మన సిఐ గారు, ఎస్ఐ గారు, ఆర్డీఓ గారు, ఫైర్ వాళ్ళు వీళ్ళందరూ మాకు బాగా సహకరించారు. అదేవిధంగా ప్రింట్ మీడియా వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మరియు మా గూడూరులో ప్రతి ఒక్క ఆర్యవైశ్యులు ప్రతి ఒక్కరికి పేరు నేను పదాభివందనాలు చేస్తున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద ప్రోగ్రాము ఈ కమిటీ ఒకటే నిర్ణయించలేదు. ప్రతి ఒక్క వైశ్యుడు దీనికి మేమున్నామంటూ వాళ్ళు సపోర్ట్ చేశారు. కాబట్టి ఇక్కడ మనం ఎంత చేసినా చాలా తక్కువే వాళ్ళకి. కావున దయచేసి ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నది ఏంటంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో మనం అందరితో కలిసిమెలిసి చేయాలని నా యొక్క కోరిక. తర్వాత ఈ 100 సంవత్సరాలు అనేది మన జీవితంలో మరుపురాని దినం. ఎందుకంటే ఇప్పటి వరకు మన గూడూరులో 100 సంవత్సరాలు పూర్తి ఇంకొక 10 తరాలైన తర్వాతే మనకు 100 సంవత్సరాలు వస్తుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని సొంత ఇంటిదిగా మా ఇంట్లో ప్రోగ్రాం అంటూ ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్మెంట్ అవ్వాలని ఒక ఆలోచనతో నేను ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అలాగే
1వ తేదీ అంకురార్పణ, 2వ తేదీ శివపాత్ర కళ్యాణము, 3వ తేదీ సత్యనారాయణ వ్రతము, 4వ తేదీ పుష్పయాగము, 5వ తేదీ 102 హోమాలతో కని విని ఎరిగినట్టుగా ఉంటుంది. ఉదయం 5 గంటల నుంచి హోమం స్టార్ట్ అవుతుంది. 9 గంటలకి 9:30 కల్లా హోమం అయిపోతుంది. 10:15కి మనకు కుంభాభిషేకం స్టార్ట్ అవుతుంది. కావున పట్టణంలో ప్రజలందరూ దీనికి ఆహ్వానితులే. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మన ప్రోగ్రాం ఇది మనది అని భావించి ఖచ్చితంగా ఏ ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా 5వ తేదీ ఖచ్చితంగా ప్రతి ఒక్క మెంబర్ని కానీ కుటుంబ సభ్యులు కానీ అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. దయచేసి ఏ చిన్న గొడవ వచ్చినా ఏది జరిగినా ఇది మన ఇంట్లో ప్రోగ్రాంగా మనం. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.